గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం గోస్ట్ బస్టర్స్ ఫ్రాంచైజ్లో వచ్చిన ఫ్రోజన్ ఎంపైర్ మూవీ యొక్క రివ్యూని డిస్కస్ చేద్దాం. ఇదో కంప్లీట్లీ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్. సో వీడియోని మీరు ఎండ్ వరకు చూడొచ్చు. బేసికల్లీ ఈ ఫ్రాంచైజ్ గురించి, ఈ మూవీస్ గురించి తెలియని వాళ్ళకి చెప్పాలంటే, ఇందులో మొత్తం 4 మూవీస్ వచ్చాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఫ్రోజన్ ఎంపైర్తో కలిపి ఇదంతా 1984లో స్టార్ట్ అయింది. కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు బయటకు గెంటేసిన 3 పారాసైకలాజిస్ట్స్ లేదా పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ గోస్ట్స్ని కనిపెట్టి వాటిని క్యాప్చర్ చేసే పనిలో పడతారు. 1984లో వచ్చిన ఈ ఫస్ట్ ఫిలిం ఒక క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ. అప్పట్లో ఇది ఒక ఐకానిక్ ఫిలింగా నిలిచింది అండ్ ఒక మల్టీమీడియా ఫ్రాంచైజ్కి దారి తీసింది. లైక్ సీక్వెల్స్, స్పిన్ ఆఫ్స్, బుక్స్ అండ్ వీడియో గేమ్స్ రిలీజ్ అయ్యే ఈ కాన్సెప్ట్ మీద 1980s మూవీలో కనిపించిన టీమ్ ఓల్డ్ జనరేషన్ గోస్ట్ బస్టర్స్ అయితే రీసెంట్ గా 2021లో రిలీజ్ అయిన గోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ లో వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు. వీళ్ళు ఫ్యామిలీ బిజినెస్ ని టేకప్ చేసి న్యూ జనరేషన్ గోస్ట్ బస్టర్స్ గా అవుతారు. సో గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఒక పురాతనమైన ఆర్టిక్రాఫ్ట్ వల్ల ఒక ఈవిల్ ఫోర్స్ బయటకు వస్తుంది. ఈవిల్ ఫోర్స్ కారణంగా ఎర్త్ మొత్తం మళ్ళీ ఐస్ ఏజ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దాన్ని ఆపడానికి మన న్యూ జనరేషన్ గోస్ట్ బస్టర్స్ అందరూ ఓజీ గోస్ట్ బస్టర్స్ అయినా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో కలిసి ఈవిల్ ఫోర్స్ని ఎలా ఆపారు అనేది స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ టీమ్ని తీసుకుని రావడం వల్ల నాస్టలాజిక్ ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎవరికి స్క్రీన్ టైం సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయారు అనిపించింది. ఈ ఫిలిం యొక్క స్ట్రెంత్ అంతా కూడా సాలిడ్ కాస్టింగ్లోనే ఉంది. ఇంకా స్టోరీ అంటారా, అదొక స్వీట్ ఫ్యామిలీ డ్రామా, అట్ ద సేమ్ టైం ఒక హారర్ కామెడీ. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి దాంట్లోని ఎల్జీబీటీక్యూ కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ మూవీలో కూడా అలానే చేశారు. ఆ విషయం నాకు అంతగా ఎక్కలేదు. అగైన్ నో అఫెన్స్, ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎల్జీబీటీక్యూ కాన్సెప్ట్. స్టోరీ లైన్ అయితే అంత స్ట్రాంగ్ ఏం కాదు. బట్ చెప్పాగా ఆ ఓల్డ్ అండ్ న్యూ కాస్ట్ వల్ల క్యారీ ఆన్ అయిపోద్ది యాక్టర్స్ భుజాల మీద. యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, కామెడీ కూడా సమ్ టైమ్స్ బాగానే వర్క్ అయింది. అది కూడా మన యాంట్ మ్యాన్ యాక్టర్ పాల్ రుడ్ వల్ల. పేస్ వైజ్గా చూసుకుంటే మూవీ అలా స్లోగా వెళ్తూ ఉంటుంది. బట్ క్లైమాక్స్ దగ్గర ఫాస్ట్ పేస్ పికప్ అయ్యి ఇంట్రెస్టింగ్గా మారుద్ది. వన్ ఆఫ్ ద మెయిన్ నెగిటివ్ ఏంటంటే, పలానా క్యారెక్టర్ మూవీలో ఎందుకుంది అని చెప్పి స్క్రీన్ ప్లే ద్వారా డెస్పరేట్గా చెప్పడానికి ట్రై చేశారు అనిపించింది. ఆ ఒక్క విషయంలో నాకు అంతగా ఎక్కలేదు. గోస్ట్ బస్టర్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చుద్ది అనుకుంటున్నాను. మూవీలో నాకు నచ్చిన ఇంకో ఆస్పెక్ట్ విజువల్ ఎఫెక్ట్స్. రియల్ వరల్డ్ని ఫ్యాంటసీ వరల్డ్ని బాగా బ్లెండ్ చేశారు. IMDbలో 6.4/10 రేటింగ్ ఉంది. రాటెన్ టొమాటోస్లో 83 ఫ్రెష్ ఆడియన్స్ స్కోర్ ఉంది. సో కామెడీ, హారర్ అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ నచ్చే వాళ్ళకి ఈ మూవీని సజెస్ట్ చేస్తాను. 1984లో ఫస్ట్ మూవీ వచ్చింది గోస్ట్ బస్టర్స్. నెక్స్ట్ 1989లో గోస్ట్ బస్టర్ 2 అని ఫస్ట్ మూవీకి సీక్వెల్ వచ్చింది. ఈ 2 మూవీస్లో ఓల్డ్ జనరేషన్ గోస్ట్ బస్టర్స్ టీమ్ ఉంటారు. 2021లో గోస్ట్ బస్టర్స్ ఆఫ్టర్ లైఫ్ మూవీ ద్వారా న్యూ జనరేషన్ గోస్ట్ బస్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు మోడర్న్ ఆడియన్స్కి. అండ్ ఇవాళ రిలీజ్ అయిన గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్లో న్యూ అండ్ ఓల్డ్ జనరేషన్ ఇద్దరు ఉంటారు. ఇవి కాకుండా 2 స్పిన్ ఆఫ్ యానిమేటెడ్ టీవీ షోస్ అండ్ ఒక లైవ్ యాక్షన్ సాఫ్ట్ రీబూట్ కూడా వచ్చింది. 2016లో రిలీజ్ అయింది గోస్ట్ బస్టర్స్ ఆన్సర్ ద కాల్ అని. బట్ మొత్తం ఫీమేల్ లెడ్ మూవీ అవడంతో ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ అయింది. ఈ మూవీలో యాక్టర్ క్రిస్ హెమ్స్వర్త్ కూడా ఉంటారు. సో టెక్నికల్లీ మన లిస్ట్ నుండి ఈ మూవీని తీసేస్తారు. స్టోరీ వైజ్గా 4 లైవ్ యాక్షన్ ఫిలిమ్సే ఉన్నట్టు. గోస్ట్ బస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్కి మా మూవీ లూనాటిక్స్ ఇచ్చే రేటింగ్ 3/5. సో మీరు కూడా గోస్ట్ బస్టర్స్ ద ఫ్రోజన్ ఎంపైర్ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్డ్ అవర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @మూవీ లూనాటిక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ మూవీ లూనాటిక్స్.